మనం స్టార్ట్ చేసిన జర్నీలో డే 3 అనమాట. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్ జర్నీలో డే 3 ఆఫ్ వీడియో. సో ఫస్ట్ డే మనం చూస్తే 5:55, సెకండ్ డే అయితే 5:40, థర్డ్ డే అయితే 5:34. చూసారా ఎంత చేంజ్ వచ్చిందో 3 డేస్లో. వెళ్ళి మనం 5:34కి లేచాను. బయట వాతావరణం చూస్తే చాలా కూల్గా ఉంది. అప్పుడే తెల్లవారుతుందనమాట. ఆ వ్యూ అంతా కూడా చూడండి, పక్షుల కిలకిలలు అవన్నీ వినిపిద్దామంటే మాకు రోడ్ సైడ్ కాబట్టి అంత బస్సులు అవన్నీ గందరగోళం గజిబిజిగా ఉంటుందని మీకు ఏం వినిపించలేదు. లేచాను. లేచిన తర్వాత కొంచెం సేపు నేచర్ని ఆస్వాదించి వాటర్ అయితే తాగేసాను అనమాట. ఈరోజు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాను. ఎవ్రీడే ఒక ఇంప్రూవ్మెంట్ అనమాట. మనకి డే బై డే మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఏదైతే పనిని మనం కంటిన్యూగా చేస్తూ ఉంటామో నిన్నటికంటే ఈరోజు బెటర్గా చేసినప్పుడు మనం ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే, ఆబ్వియస్గా సక్సెస్ అయిపోయినట్టే. సో దానిలో భాగంగా నేను ఒక క్లాస్ అయితే తీసుకున్నాను. పుట్టినప్పుడంతా ఒక శక్తితోనే పుట్టాము, కానీ ఆ శక్తి మధ్యలో ఎప్పుడూ మర్చిపోయాము. రైట్? సో వీటన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాను. ఓకే, ఒక్కసారి ఆ బిలీఫ్స్ మీద వర్క్ చేస్తాము, కానీ మనలో ఉన్న ఇన్నర్ పవర్ని ఒక్కసారి రియలైజ్ చేస్తాము. ఒక చిన్న సెషన్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 35 minutes అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే అందరూ వీడియోలో ఉంటారు అని, అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది ఒక క్లాస్ అనమాట. మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మనం ఎందుకు ఎక్కడ లైఫ్లో స్టక్ అయిపోతున్నాం అని తెలుసుకోవడానికి ఇది ఒక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ క్లాస్. నేను రీసెంట్గానే వింటున్నాను అనమాట. మ్యాజికల్ మార్నింగ్. యాక్చువల్లీ సెషన్ 20 minutes అని చెప్పారు. 5:30కి స్టార్ట్ అయిన సెషన్ 6:30 ఆల్మోస్ట్ 7 వరకు నడిచింది. 1.5 hours. సో ఎన్నో పవర్ఫుల్ విషయాలు మనకి చెప్తారు మేడము. సో నేను రీసెంట్గానే జాయిన్ అయ్యి నేను వింటూ ఉన్నానన్నమాట. మనకి తెలియకుండా మనలో చాలా పొటెన్షియల్ ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఆ పొటెన్షియల్, ఆ స్ట్రెంగ్త్ మనకి అర్థం కాదు. ఇలాంటి క్లాసెస్ మనకి మనమే మోటివేట్ చేసుకున్నప్పుడు, మనం వర్క్ చేసినప్పుడు మన పొటెన్షియల్, మన స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మనం అదంతా పట్టించుకోకుండా పక్కన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారని వాళ్ళతో కంపేర్ చేసుకొని మనల్ని మనం డిమోటివేట్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ రాంగ్ థింగ్. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇది నేను చెప్తున్నాను పర్సనల్గా. నేను ఇదివరకు అలాగే కంపేర్ చేసుకునేదాన్ని. బట్ నో, ఎందుకు అంటే మనలోనే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం వాళ్ళకంటే స్ట్రాంగ్గా ఉంటాం. వాళ్ళకి లేని టాలెంట్ ఏదో మనలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి మనం తెలుసుకోవాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి ఎన్నో విషయాలు క్లాస్లో చెప్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా లేచాను, బయట నేచర్ని చూశాను, వాటర్ తీసుకున్నాను. ఆ రోజైతే జస్ట్ వాకింగ్ మాత్రమే చేశాను. తర్వాత క్లాస్ ఉండిపోయింది. క్లాస్ ఉండిపోయిన తర్వాత నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. 1.5 hours సెషన్ అంటే నాన్ స్టాప్ టాకింగ్ అంటే మీరు అర్థం చేసుకోకండి ఎంత బాగుంటుందో క్లాసు. సో మనకు ఉపయోగపడేవి. ఇలా మన మీద మనం ఇన్వెస్ట్ కూడా చేసుకోవాలన్నమాట. ఇది నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం. మనం షాపింగ్ చేస్తాము, మనకు నచ్చిన బట్టలు తీసుకుంటాము, ఇంట్లో కొన్ని సామాన్ తీసుకుంటాము, అవి అలానే ఉండిపోతాయి. బట్టలు తీసుకుంటే అవి ఎప్పుడో ఫెస్టివల్కో ఏదో ఒక అకేషన్కి వేసుకుంటాము. ఇలా ఒక స్కిల్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఇది తరగని సంపద అనమాట. ఇది మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఎప్పటికీ వేస్ట్ కాదు. ట్రస్ట్ మీ గాయ్స్, ఇది నేను చాలా పర్సనల్గా నేను బిలీవ్ చేసి నేను చేసింది మీకు చెప్తున్నాను. అది స్కిన్ కేర్ అవ్వనివ్వండి, హెల్త్ పరంగా అవ్వనివ్వండి, ఒక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయడం అవ్వనివ్వండి, ఏది ఏమైనా అవనివ్వండి, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకున్నది మాత్రం ఎప్పటికీ వేస్ట్ కాదు. నన్ను నమ్మండి, నేను ఇది చాలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట. సో ఇన్వెస్ట్ చేయండి. ఒక స్కిన్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయండి, స్కిన్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఎప్పటికీ వేస్ట్ కాదు, తిరిగి మీకు రిటర్న్స్ వస్తాయి. అంతే, ఇది నేను నమ్ముతాను బాగా. ఇక్కడ మా వాడైతే లేచాడు. సో స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళను అంటున్నాడు, కానీ వెళ్ళాడు. అలాగే అంటాడు కానీ వెళ్తాడనమాట. ఆఫ్టర్ దట్ మన రొటీన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. నేను ఏదైతే డే 1 నుంచి చేస్తున్నాను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. మీకు చూపిస్తూ ఉంటే ప్రతిదీ అది చూపించిందే చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుందని నేను చూపించట్లేదు. సో అందులో భాగంగా నేను ఎర్లీ మార్నింగ్ లేచి చూపించాను. మనం ఇంకా జ్యూసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. బికాస్ ఏదైనా ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్గా వెళ్ళిపోవాలి. నేనైతే ఇది స్ట్రాంగ్గా తీసుకొని ఫాలో అవుతున్నాను. హాట్ వాటర్ తాగాను, అల్లం బెల్లం నీళ్ళు అనమాట. రోజు మనము వాము, జీలకర్ర, ధనియాలు వేసి తాగుతున్నాము. ఈరోజు కొంచెం డిఫరెంట్గా అల్లం బెల్లం నీళ్ళు తీసుకున్నాను. తర్వాత జ్యూసెస్ రెడీగా ఉన్నాయి మన కోసం. క్యారెట్ జ్యూసు, గ్రీన్ జ్యూసు నేనే వేసుకున్నాను అనమాట. పేషెన్సీ ఉండాలి. సో పేషెన్సీతో వేసుకొని మనం చెయ్యాలి, చేంజ్ అవ్వాలి అన్న ఒక మోటివేషన్ మనకైతే ఉండాలి. ఈ డే 3 వీడియోలో నేనేం చెప్పాలనుకున్నానంటే 30 days 30 హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తాయి డెఫినెట్గా. చిన్న హ్యాబిట్, పెద్ద హ్యాబిట్స్ ఏం కాదు ఇవి. ఒక చిన్న హ్యాబిట్స్ మన లైఫ్ని ఒక బిగ్ చేంజ్ తీసుకొస్తాయి. నేను ప్రతిరోజు
రోజు వీడియోలో మీకు ఇదే చెప్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. గ్రీన్ జ్యూసే తీసుకోండి. నేను గ్రీన్ జ్యూస్ తాగుతున్నాను ఆల్మోస్ట్ 30 డేస్ అబోవ్ నుంచే తాగుతున్నాను. కానీ మీకు చూపిస్తుంది 3 డేస్ నుంచి. ఆ 30 డేస్ అబోవ్ నుంచి దాన్ని తీసుకోవడం వల్ల నాకు ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. నా హెయిర్ ఆల్మోస్ట్ లాస్ అయిపోతున్నా కానీ ఇంకా గ్రోత్ అవుతుంది. బికాజ్ నేను గ్రీన్ జ్యూస్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అక్కడ నాకు మైనస్ తెలియట్లేదు, ప్లస్సే అవుతా ఉంది. ఇమ్యూనిటీ పవర్ వచ్చింది, ఐ విజన్ పెరిగింది, హెయిర్ గ్రోత్ ఉంది. సో చిన్నగానే నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను, అది బిగ్ చేంజ్ తీసుకొచ్చింది. ఏబీసీ జ్యూస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్, యువర్ టైమ్. మీ టైంని ఇన్వెస్ట్ చేయండి మీ హెల్త్ మీద. ఇట్స్ రిఫ్లెక్ట్స్ ఏ డ్రమాటిక్ చేంజెస్ అనమాట. సో ఈ 3rd డేలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక కొత్త విషయం ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి, హెల్త్ పరంగా దేని పరంగా అయినా. సో ఈ వీడియోలో మనం 3rd డే నేర్చుకున్న ఒక హ్యాబిట్ ఏంటి అంటే, మీ గోల్స్ని బుక్స్ మీద రాయండి. నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. నేను రీసెంట్గా నేర్చుకున్న విషయం అనమాట. గోల్స్ బుక్స్ మీద రాసేస్తే అయిపోతాయా, నిజమైపోతాయా అని మీరు అనుకోవచ్చు. నేను అంతే అనుకునేదాన్ని. చాలా వీడియోస్ చూసి, చాలా మందిని చూసి నాకు కూడా సిల్లీగా అనిపించేది. రాసినంత మాత్రాన అయిపోతాయా అని. రాసినంత మాత్రాన అయిపోవు. ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. అవి బుక్ మీద రాయడం వల్ల అది రాసాము అని మనకు ఐడియా ఉంటుంది. దానికోసం మనం ఏం వర్క్ చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత ఇది చేయాలి అనేది మనకు ఉంటుందన్నమాట. సో మీరు బుక్స్ మీద రాయండి. మీకు ఏమన్నా అనిపించండి, మీ రొటీన్ రాయండి, మీ షెడ్యూల్ రాయండి, మీ గోల్స్ రాయండి. సో ఆఫ్టర్ దట్ నేను టిఫిన్ చేసేసాను. అండ్ తర్వాత లంచ్. ఇంకా ఆ రోజు నేనేమీ షూట్ చేయలేదు. బికాజ్ హెవీ హెడేక్ అనమాట. యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పేసరికి నైట్ 12 అయిపోతుంది. దానివల్ల నాకు ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. సో దానివల్ల నేను ఇంకా ఆ రోజు వీడియో అంతా కూడా ఏం షూట్ చేయలేదన్నమాట. ఇక్కడైతే బెండకాయ ఫ్రై అండ్ ఇంట్లో ఉన్న పండుమిర్చి పచ్చడి అనమాట, అది తినేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్ అది కూడా నేనేం తీసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటున్నా, బికాజ్ సమ్మర్ సెషన్ నడుస్తుంది కాబట్టి మనకి హెవీ సమ్మర్ ఉంది. మాకైతే బీభత్సంగా నోరైతే ఒకటే ఎండిపోతూ ఉంది, బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉందని నేను ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నా. వాటర్ అంటే లెమన్ వాటర్ తీసుకోండి, సబ్జా వాటర్, చియా సీడ్స్ వాటర్, జ్యూసెస్, కర్బూజా, వాటర్ మిలన్, వాట్ ఎవర్ యూ లవ్ మీకు అవైలబుల్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఏదో కొనేసి తీసుకోమని నేనేం చెప్పట్లేదు. సో అదంతా అయిపోయిన తర్వాత నైట్ కూడా అయిపోయింది. నేను డే అంతా అలాగే ఉండిపోయాను బికాజ్ హెవీ హెడేక్ వల్ల. నా గోల్స్ ఆ రోజు నాకు ఎలా అనిపించింది, నాకు ఏం గోల్స్ ఉన్నాయి అవన్నీ నేను బుక్ మీద రాశాను. ఒక గోల్స్ అనే కాదు, మీ థాట్స్ రాయండి. అవి ఏదో ఒక రోజు డెఫినెట్గా మీకు గుర్తొచ్చి యూనివర్స్ మీకు డెఫినెట్గా ఇస్తుంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఇలా రాయడం వల్ల ఏమొస్తుందంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం ఏమనుకున్నాం, మన గోల్స్ మీద క్లారిటీ వస్తుంది. దానికోసం మనం ఏం వర్క్ చేయాలనేది ఒక క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నామంటే ఆల్మోస్ట్ అది డన్ అయిపోతుంది అనమాట. ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను. సో ఇది ఒక హ్యాబిట్. ఈ 30 days 30 హ్యాబిట్స్ మీ లైఫ్ని చేంజ్ చేయకపోవచ్చు, కానీ ఒకసారి అలవాటైన ఒక అలవాటు మాత్రం రిఫ్లెక్ట్స్ మాత్రం ఇస్తుంది డెఫినెట్గా. ఏదైనా నేర్చుకొని వదిలేసేయాలి మనము. ఏదైనా వర్క్ నేర్చుకొని వదిలేస్తే అది ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కూడా. సో ఇప్పుడు మన ఎడ్యుకేషనే ఉంది తీసుకోండి. మనం ఆల్మోస్ట్ డిగ్రీలు చేసేస్తాము, ఇవన్నీ చేసేసి వదిలేస్తాం. బట్ ఏదో ఒక విషయంలో ఆ డిగ్రీ మనకి యూజ్ అవుతుంది. యూజ్ కాకుండా అస్సలు పోదు. ఏదో ఒక పార్ట్లో మనం నేర్చుకున్న విషయం, ఒక థింగ్ ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి అవసరం పడుతుంది. అలాగే ఈ హ్యాబిట్స్ కూడా మన పర్సనల్ లైఫ్ని, ఒక సెల్ఫ్ లైఫ్ని, సెల్ఫ్ లవ్ని మోటివేట్ చేయడానికి డెఫినెట్గా యూజ్ అవుతాయి. వాటర్ తాగడం, ఉదయాన్నే లేవడం, ఇవన్నీ చిన్న చిన్న హ్యాబిట్సే. కానీ ఈ హ్యాబిట్స్ ఒక పెద్ద చేంజ్ తీసుకొస్తాయి. బికాజ్ ఆ హ్యాబిట్ అనేది లేకపోతే మన ఉదయాన్నే లేచి వాటర్ తాగము, మన గట్ హెల్త్ చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. దానివల్ల హెల్త్ అంతా పాడైపోతుంది. డాక్టర్ ఏం చెప్తారు, మీరు వెళ్ళి మనకు వాటర్ తాగాలని చెప్తారు. సో అక్కడి వరకు వెళ్ళే అవసరం లేకుండా చిన్న చిన్న హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటే హ్యాపీ కదా. సో అంత పెద్ద ప్రాబ్లమ్ని మన ఈ చిన్న సొల్యూషన్తో మనం అరికట్టేయచ్చు అనమాట. అది నేను డే 3లో చెప్పాలనుకుంది. 30 days 30 హ్యాబిట్స్ మీ లైఫ్ను చేంజ్ చేస్తాయా లేదా అనేది చూడండి. నేనైతే చాలా నేర్చుకున్నాను. సో లైఫ్ అంటే లెర్నింగే. సో మనం లెర్న్ చేస్తూ ఉంటే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇది నా పర్సనల్గా నేను నేర్చుకున్న విషయం అనమాట, మీకు కన్వే చేస్తున్నాను. సో డే 1, డే 2, డే 3 సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసేసాం. వెయిట్ ఫర్ డే 4. సో ఈ హ్యాబిట్స్ అన్నీ మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కమెంట్ చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. 30 days 30 హ్యాబిట్స్ డెఫినెట్గా నన్ను అయితే చేంజ్ చేస్తాయి. మీరేమంటారు? లెట్ మీ కమెంట్. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగు అమ్మి రాణి. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.